ఏమండి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయలేదు. మన లోకేష్ గారు అనౌన్స్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే సీఎం అని మనము ఎవరో మధ్యనున్న కార్యకర్తలు చెప్పిన వాటికి మనం ముందుకు పరిగెట్టకూడదు. ఇంకోటి మా పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్తాను. మా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే 15 సంవత్సరాలు కూటమిగా మేము ప్రయాణం చేస్తాము అని అన్నారు. 15 సంవత్సరాలే కాదు, ఆయన జీవితాంతం కూటమితో నడుద్దాము అని అంటే మా జనసేనే కాదు, వీర మహిళలే కాదు, జన సైనికులే కాదు, నాయకులే కాదు, మా నాయకుడికి మేము కట్టుబడి మేము ఉంటాం. ఆయన వెనకాతలు మేము ప్రయాణం మేము చేస్తాం. మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి మీరు చూశారు. ఒక పంచాయతీ రాజే కాదు, అటవీ శాఖే కాదు, మీరు అరణ్యం చూసారా? మీరు అక్కడ ఏజెన్సీ సైడు కరెంటు లేదు 75 సంవత్సరాల నుంచి. వాళ్ళకి కరెంటు వేసి వెలుగులు నింపారు వాళ్ళ జీవితాల్లో. చెప్పులు కూడా మీరు పంపించారు, మీరు చూసారో లేదో. ఇంకొకటి మామిడికాయలు ఆయన పంపించారు. ఒక తుక్లక్క రెడ్డి ఏం చేశాడంటే మామిడికాయలు కిందనే మామిడికాయలు మంచి ట్రాక్టర్లు వెళ్ళగొట్టిస్తే మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏజెన్సీలో మామిడికాయలు పంచారు. మా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వెనకతలే మేము నడుస్తాము అంతే తప్ప మా పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే వాళ్ళు చేస్తాము అని అంటే మేము మా నాయకుడినే చెయ్యాలని మేము అనుకుంటున్నాము. లేదు మీరు ఏమన్నా చెయ్యాలి అని అనుకుంటే ఎవరినైనా మేము వదిలే ప్రసక్తి లేదు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు మేము పోరాటం చేస్తాము, మేము నిద్రపోము. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే మేము ఆయన బాటలో మేము నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు కనుక లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్తారు టీడీపీ వాళ్ళు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 13 సంవత్సరాలు అయ్యింది. ఆయన అధికారంలో లేకపోయినా అవతల పార్టీ వాళ్ళని వచ్చపోయించారు. నడి రోడ్డు మీద పరిగెట్టొచ్చారంటే జన సైనికులు, వీర మహిళలు ఎలా పరిగెట్టొచ్చారో మీకు తెలుసు. ఇప్పుడు కూడా గిన్నీస్ బుక్ ఎక్కారు ఆయన చేసిన దానికి. నిన్న కూడా మన చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో పొగిడారు. ఏమండి, వాళ్ళు మంచిగానే ఉంటున్నారు. మధ్యలో మనమే పుల్లలు పెట్టుకొని వాళ్ళ మీద గొడవలాటి పెట్టడానికి మధ్య కొంతమంది తుక్కలకరెడ్డి వాళ్ళు కొంతమంది కోవట్లు ఉన్నారు. టీడీపీని కూటమి ప్రభుత్వంలో గొడవలు పెట్టడానికి వస్తున్నారు. మీరు అవి ఏం పట్టించుకోవద్దు. మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఏమి చెప్తే ఆయన బాటలోనే మేము నడుస్తాము. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, లోకేష్ గారు నెక్స్ట్ ఒక చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుందని మాకు ఆశ ఉంది. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే మేము ఆయనకే కట్టుబడి ఉంటామండి. మేము ఆయనకి ఎదురు తిరగం.